వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మాట తప్పిన జగన్మోహన్ రెడ్డి, మాట తప్పను మడమ తిప్పను అనేది కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్లోగన్ ఇది. అయితే ఆయన ఇప్పుడు ఎందుకు మాట తప్పారు ఏమో తెలుసుకోవాలంటే మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే ఆయనకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు ఈ నినాదమే, అంటే మాట తప్పను మడమ తిప్పను అనే ఒక నినాదంతోనే వైసీపీకి ఊపు తెచ్చింది. దాంతో పాటుగా ఘన విజయాన్ని కూడా తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు. 5 ఏళ్ల పాలనలో ఇదే మాట పదే పదే చెప్పేవారు జగన్మోహన్ రెడ్డి. కట్ చేస్తే ఇప్పుడు ఆ మాట వినిపించడం లేదు సరికదా, ఆయన చెప్పిన మాట కూడా తప్పుతున్నారంటూ కూడా విమర్శలు అయితే ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ అసెంబ్లీకి రానంటూ గిరిగీసి కూర్చున్నటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ జరుగుతుండగా రోజు మీడియాతో మాట్లాడతానని, ప్రభుత్వాన్ని నిలదీస్తానని కూడా ప్రకటించారు. ఏది ఏమైనా సరే మాజీ సీఎం అలా ప్రశ్నిస్తే ఎంతో కొంత ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి ఉండేటువంటి అవకాశం ఉంటుందని కూడా ప్రజలు కావచ్చు, అటు రాజకీయ విశ్లేషకులు సైతం భావించారు. కానీ అసెంబ్లీకి వెళ్ళకపోయినా ప్రతిపక్షం నుంచి సమస్యలు లేవనెత్తితే ప్రజలకు కొంత ప్రయోజకరంగా ఉండేది. అటువంటిది ఆయన వెళ్ళకపోవడం, ఇక్కడ కొంత భిన్నమైనటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. సరే, అసెంబ్లీ సమావేశాలు నిన్నటితో కూడా నిరవధిక వాయిదా పడ్డాయి. దాదాపు 15 రోజుల పాటు 84 గంటల పాటు అసెంబ్లీలో వివిధ అంశాలపైన కూడా చర్చ జరిగింది. అటు మండలిలోనూ ఇటు దాదాపు అదే సమయం అధికార విపక్షాల మధ్య కూడా సమరం నడిచిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రతిపక్షం లేకపోవడం వల్ల కూడా ఇక్కడ అసెంబ్లీలో ఏకపక్షంగా సాగిందని చెప్పుకోవచ్చు. అప్పుడప్పుడు టీడీపీ జనసేన ఎమ్మెల్యేలే ఇక్కడ ప్రతిపక్ష పాత్ర, అటు అధికార పార్టీ పాత్ర కూడా పోషించారని చెప్పుకోవచ్చు. ఇకపోతే సభకు రాకపోయినా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి 15 రోజుల్లో కేవలం ఒక్కసారి మాత్రమే మాట్లాడారు. దీంతో జగన్ తనకు తానుగా ఇచ్చినటువంటి మాటను తప్పారని కూడా విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి ప్రతిపక్షం ఆ పని ఎలాగా చేయలేదన్న విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ప్రతిపక్ష హోదా దక్కలేదని తెలిసినా కూడా అదే విషయం కోసం పట్టుబడి సభకు డుమ్మా కొట్టడం వల్లే తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని కూడా పార్టీలో అంతర్గతంగా చర్చలు అయితే జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఆ విషయంలో అటు ప్రజలను అడ్డుకునేందుకు కూడా అధినేత మీడియా ముందుకు వస్తే బాగుంటుందని కూడా ఒక అభిప్రాయం వ్యక్తమైంది. పార్టీలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి నేతలు కావచ్చు, పార్టీలో అధికారంలో అంటే గెలిచినటువంటి నేతల్లో కూడా ఈ అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. అయితే జగన్ ఏమనుకున్నారో కానీ తాను చెప్పిన మాటను తప్పి ఇప్పుడు పట్టించుకోకపోవడం ప్రభుత్వం పై చేయి సాధించినట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే హామీలు నెరవేర్చలేదని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి కీలకమైనటువంటి అసెంబ్లీ సమావేశాలను కూడా ప్రభుత్వాన్ని, ప్రజల సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, ప్రజల వైపు నుండి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే పనిగా ఉండేటువంటి ఆ సభలకు, అసెంబ్లీ సమావేశాలకు కూడా డొమ్మా కొట్టడం, ప్రభుత్వానికి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాల్సినటువంటి ఒత్తిడి తేవాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ అవకాశాన్ని చేజేతులా వదులుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. కనీసం జగన్ మీడియా ముందుకు వచ్చి సూపర్ 6 హామీల పైన సభలో జరిగినటువంటి అన్ని రోజుల్లో కూడా ఏమేమి జరిగింది దానికి సంబంధించి కూడా మీడియా ముఖంగా వచ్చి మాట్లాడి ఉంటే అటు ప్రజల్లో కూడా కొంత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కొంత సానుభూతి వచ్చేది. అటువంటిది ఏమీ కూడా చేయలేదు. ఏమన్నా చేసుకోండి, ప్రజలు మాకు అధికారాన్ని ఇవ్వలేదు, మేమేమి చేయము అన్న ధోరణిలో కూడా, అలాగే మేము ప్రతిపక్ష హోదా కూడా మాకు ఇవ్వలేదు కాబట్టి మేమేమి పట్టించుకోము, గెలిపించారు మేము మీకేమి పనులు చేయము అన్న ధోరణిలో కూడా ఇక్కడ ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రజల్లో ఈ రకంగా అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. గత నెల 28న బడ్జెట్ ప్రవేశపెట్టగా 15 రోజుల పాటు దానిపైన చర్చ జరిగింది. రోజుకో శాఖ పైన ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అయితే ప్రతిపక్షం లేకపోవడం వల్ల ప్రభుత్వం చెప్పేదని మాత్రమే ప్రజలు తెలుసుకోవాల్సి వచ్చింది. అదే ప్రతిపక్షం ఉంటే అందులో ఇక్కడ లోటుపాట్లు ఏమని, కష్ట సుఖాలు కూడా ప్రజలకు తెలిసేవని అటువంటి అవకాశం ఉండేదని కూడా మనం చెప్పుకోవచ్చు. సభకు వెళ్ళని వైసీపీ అవకాశాన్ని కోల్పోగా జగన్ కూడా ఆ పని చేయలేకపోవడం విమర్శలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు తాను సభకు వెళ్ళనని, తనతో పాటు మిగిలిన 10 మంది శాసనసభ్యులు కూడా అసెంబ్లీకి గుమ్మం తొక్కరని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పినా, అయితే ఇక్కడ వైసీపీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు దొంగచాటుగా వెళ్లి సంతకాలు చేసి వచ్చారని చెప్తున్నారు. ఎందుకంటే సభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు కూడా, దాన్ని గాలి తీసేశారు. ఇలా వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు సంతకాలు చేశారనే చర్చ కూడా ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే
అసెంబ్లీకి రాకపోతే సభ్యత్వం రద్దు అవుతుందనే భయంతోనే వారు దొంగచాటుగా వచ్చి సంతకాలు చేశారని కూడా ఆ విధంగా పురుగుల్పించాడా అనే సందేహాలు కూడా అటు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలకు కూడా తలెత్తి లేవనెత్తున్నారు. అయితే ఈ విషయంలో కూడా జగన్ తన శాసనసభకు సభ్యులకు అదుపు చేయలేకపోవాలనే అభిప్రాయం ఇక్కడ వ్యక్తం అవుతుంది. అంటే సొంత పార్టీ నేతలను కూడా గెలిచినటువంటి నేతలను కూడా అసెంబ్లీకి వెళ్ళదని చెప్పిన వాళ్ళు వెళ్ళి సంతకాలు చేశారంటే కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ధిక్కరించారని కూడా చెప్పుకోవచ్చు. ఈ విషయంలో వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని కూడా భావించవచ్చు. ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యలను ప్రజల తరపున కూటమి ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించాలి. లేకపోతే మన దగ్గర ఇందాక దీనికన్నా ముందు వీడియో ఒకటి ఉంది, వైసీపీకి జనసేన, బీఆర్ఎస్ బీజేపీ అనే ఒక వీడియో కూడా ఉంది. దాంట్లో దీనికి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఆ వీడియో కూడా మీరు చూడండి, మీకు అర్థమైపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.